ఫ్రెండ్స్, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి విసిగిపోయారా? ఎంత కష్టపడినా 1-2 మార్కుల్లోనే జాబ్ మిస్ అవుతున్న సందర్భాలు ఉన్నాయా? పేపరు తెలిసినట్టే ఉన్న ఆన్సర్ చేయలేని పరిస్థితి. అయితే ఈ వీడియో మీకోసమే. జాబ్ నోటిఫికేషన్ రాగానే లక్షలాది మంది అప్లై చేస్తారు. ఒక్కొక్కసారి ఈ కాంపిటీషన్ ఎంత ఉంటుందంటే 1:10,000 వరకు కూడా ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 10,000 మంది పోటీ పడిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇది రియల్ కాంపిటీషన్ అంటే కానే కాదు. ఎందుకంటే ఇందులో 80% మంది రేపు అమ్మకి ఇల్లు కడదాంలే అన్న సామెతల తర్వాత చదువుదాంలే అంటూ విడిచిపెట్టేస్తారు. లాస్ట్ మినిట్ లో హడావుడి చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంపిటీటర్స్ కారు. మిగిలిన 20% లో 10% మంది కష్టపడిన సరైన విధానం లేక, ఏం చదవాలో తెలియక, దానికి తగ్గ మెటీరియల్ లేక వాళ్ళు కూడా మనకి కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. మిగిలిన కాంపిటీషన్ అంతా ఆ 10% మందితోనే మన యుద్ధం అంతా. కాబట్టి దాన్ని ఎలా మనం సంపాదించుకోవాలనేది ఈ రోజు క్లాస్లో చూద్దాం. దీనికి మనకేంటే గోల్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోవాలి. గోల్ అనేది ఎలా ఉండాలంటే అర్జునుడి బాణంలా ఉండాలి. ద్రోణాచార్యుల వారు చెట్టుపై ఒక పక్షి కన్ను కనబడుతుందంటే అర్జునుడికి మాత్రం ఏమీ లేదు, ఒక కన్ను మాత్రమే కనబడుతుంది అన్నాడు. అంటే పక్కనున్న చెట్టు గాని పక్షి గాని ఏమీ లేదు, డైరెక్ట్ గా ఒక కన్ను మాత్రమే కనబడింది అతనికి. అంటే అంత సూక్ష్మంగా క్లారిటీతో ఉంది అర్జునుడి గోల్ అనేది. అలా ఉండడం వల్ల ఏమవుద్దంటే మనకి పంచేంద్రియాలు అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మైండ్ లో ఎప్పుడైతే ఆ పక్షిని కన్నుని కొట్టాలన్న టార్గెట్ వచ్చిందో కళ్ళు అనేవి సూక్ష్మంగా దాన్ని అదే పనిగా చూసే కళ్ళు హెల్ప్ చేసాయి. చెవులు అనేవి చుట్టుపక్కల నుంచి వచ్చే నాయిసెస్ ని, డిస్టర్బెన్స్ ని అడ్డుకొని తన మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూస్తాయి. శ్వాస అనేది ఒక టార్గెట్ ని మనం ఎంచుకొని బాణాన్ని వదిలినప్పుడు శ్వాస అనేది బిగపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీలో కదలిక రాకుండా ఉండడానికి అప్పుడు శ్వాస అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే టేస్ట్, నాలుక, లాలాజలం అనేది ఊరి డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని తోడ్పడుతుంది. అందువల్ల ఏంటంటే మైండ్ అనేది డీవియేట్ అవ్వదు. స్పర్శను తీసుకుంటే బాణాన్ని లాగినప్పుడు ఆ స్పర్శ ద్వారా ఎంత దూరం తను లాగాడు, ఎంత దూరం లాగితే అంత దూరంలో ఉన్న టార్గెట్ వరకు వెళ్తుంది అనేది అర్జునుడికి తెలుసు. అంటే స్పర్శ కూడా ఆ విధంగా సహాయం చేసింది. ఈ విధంగా పంచేంద్రియాలు కలిసి తన గోల్ ని చేరుకునే దిశగా సహాయపడతాయి. అంటే బాడీ, మైండ్ ని ఈ పంచేంద్రియాలు కనెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎంత క్లారిటీగా ఉంటే ఇది అంత క్లారిటీతో వర్కౌట్ అవుతుంది. అయితే మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వచ్చినప్పుడు పరిశీలిస్తే స్మార్ట్ టెక్నిక్ అని ఉంది. ఫస్ట్ ఎస్ అంటే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే మనం ఏం అవ్వాలనుకున్నాం అన్నది మనకు ముందు క్లారిటీ ఉండాలి. డాక్టరా, లాయరా, లేదా జాబ్ చేస్తే పోలీసా, టీచరా, ఇలా ఒక క్లారిటీ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే మన మైండ్ అనేది ఆ దిశగా వర్కౌట్ చేస్తే మన పంచేంద్రియాలు కూడా దానికి కలిసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిసైడ్ అయ్యాం ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఇక్కడ పంచేంద్రియాలు ఎలా కనెక్ట్ అవుతాయంటే సినిమా చూడాలని అనిపించదు. అంటే కరెక్ట్ గా గోల్ తీసుకున్నప్పుడు ఆ దృష్టి అటువైపు వెళ్ళదు. చెవులు కూడా చెత్త వినాలని కూడా అనుకోదు. నోరు రుచుల కోసం ఏ హోటల్లో, అక్కడ పార్టీలో, డిన్నర్లకు వెళ్ళాలని కూడా కోరుకోదు. అన్ని కూడా మనకి దిగ్బంధం చేసి మనకు ఆ టాస్క్ వైపు తీసుకెళ్తాయి అనమాట. ఎంత చూసినా కూడా ప్రతి సెన్స్ కూడా దానికోసమే చెబుతుంది. కాబట్టి గోల్ అనేది క్లారిటీగా ఉండాలి. నాలెడ్జ్ అనేది చాలా వాషన్. ఒక సముద్రంలో చేపను పట్టే కన్నా ఒక చెరువులో పట్టడం ఈజీ. కాబట్టి ప్రతి జాబ్కి కూడా మనకు కొంత సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ని మాత్రమే మనం తీసుకుంటే తక్కువ టైంలో మనం అనుకున్న గోల్ని చేరగలుగుతాం. కాబట్టి స్పెసిఫిక్ టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే మెజరబుల్. మెజరబుల్ అంటే మనం తీసుకునే టాస్క్ ని కొలవగలుగుతున్నామా లేదా. ఏదో సంతలో బేరు బక్రీలాగా మనం కానీ చూసుకుంటే అక్కడ క్లారిటీ అనేది మళ్ళీ మైండ్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి కొండ ఎక్కాలంటే 3,000 మెట్లు ఎక్కాలి అంటే ఒక టాస్క్ అక్కడ మెజరింగ్ అనేది ఉంది. అంత ఎత్తుకి ఎక్కాలంటే నేను ఎక్కగలనా లేదా, నా ఆరోగ్యం సహకరిస్తుందా, నా ఏజ్ సహకరిస్తుందా, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మెజరబుల్ అయి ఉండాలి. జాబ్కి అనుకుంటే నాకు
ఆ జాబ్ క్వాలిఫికేషన్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ కూడా మెజరబుల్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అచీవబుల్, నేను దాన్ని చేరుకోగలనా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డాక్టర్ సర్జరీ చేయాలనుకున్నాను, కానీ నేను చదివింది ఇంజనీరింగ్. దీన్ని టాస్క్ తీసుకుంటే ముందు నేను డాక్టర్ అవ్వాలి, ఆ తర్వాత దాన్ని చేయగలం. కాబట్టి అంటే మనం అచీవబుల్ టాస్క్ నే తీసుకోవాలి. అచీవబుల్ టాస్క్ తీసుకోవాలంటే మన శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకి తెలిసి ఉండాలి. దాన్ని అనుసరించి దాంట్లో గాని మనం ఉన్నామనుకుంటే ఖచ్చితంగా ఆ టాస్క్ ని మనం ఎంచుకోవచ్చు. ఆర్ అంటే రిలవెంట్, అంటే టాస్క్ తీసుకునే టాస్క్ మనకి రిలవెంట్ గా ఉండాలి. ఇప్పుడు చెప్పినట్టే ఇంజనీరింగ్ డాక్టర్ టాస్క్ తీసుకుంటే అది రిలవెంట్ కాదనమాట. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్, టైం వేస్ట్, డిఫికల్టీస్, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి రిలవెంట్ అయి ఉండాలి. ఇక టీ అంటే టైం బౌండ్, అంటే టాస్క్ అనేది ఒక టైం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. 2 years 3 years లేదా నా ఏజ్ అయ్యే లోపు నేను అది కొట్టాలనుకున్నా కూడా ప్రతి నోటిఫికేషన్ కి ఆ డేట్ వచ్చేలోగా మనం ఈ డేట్ లో నేను ఈ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఇలా ఒక టైం బౌండ్ పెట్టుకొని దాన్ని మళ్ళీ మెజర్ చేసుకుంటారు. బ్యాక్ వెళ్ళి చూస్తూ నేను ఎంతవరకు అచీవ్ అయ్యాను అవన్నీ చూసుకుంటే కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా టాస్క్ అనేది మన చేతిలోకి వచ్చి చేరుతుంది. టార్గెట్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన గోల్ అనేది సెట్ చేసుకున్నాక మరో అనాలిసిస్ ఉంది, స్వాట్, SWOT, స్వాట్ టెక్నిక్ అని ఉంది. అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. అంటే మనం తీసుకున్న టాస్క్ కి ఈ సామర్థ్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. స్ట్రెంగ్త్స్, మనలో ఉన్న బలాలు ఏమిటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలనుకున్నాను. దానికి నాకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, దానికి మినిమం క్వాలిఫికేషన్ నుండి తగిన నాలెడ్జ్ ఉందా లేదా. రెండోది, ఫిజికల్ గా నేను ఫిట్టా కాదా, అలాగే నాకు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, అలాగే నాకు ఖచ్చితమైన డిటర్మినేషన్ ఉందా లేదా, అంటే ఇష్టం ఉందా లేదా దాని మీద. ఇవన్నీ స్ట్రెంగ్త్స్ అనమాట. వీక్నెసెస్ అనేవి తీసుకుంటే ఒక్కోసారి మనకి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ లేకపోవచ్చు, కాబట్టి అక్కడ పనికిరాం. అలాగే ఇంకా నేను 10th అవ్వలేదు, 8th class 9th class లో దానికోసం నేను టాస్క్ తీసుకుంటే అది నా వీక్నెస్, ఎందుకంటే దాని క్వాలిఫికేషనే లేదు, ఇంకేం రాస్తాం. సరే, టైం మేనేజ్మెంట్ కూడా చేయలేకపోతాం, అది కూడా వీక్నెస్. నెక్స్ట్ ఆపర్చునిటీస్ అంటే మనం అంతా రెడీగా ఉన్నాం, టాస్క్ రెడీగా ఉంది, స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఏమున్నాయి, దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఆపర్చునిటీ రావాలి కదా, అక్కడ నోటిఫికేషన్ రావాలి, దానికోసం వెయిట్ చేయాలి. తర్వాత మనం తీసుకునే జాబ్కి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది. అంటే జనాలు తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న జాబ్ గానీ ఎంచుకుంటే అక్కడ ఎక్కువ వస్తుంది, అది ఆపర్చునిటీ కింద వస్తుంది. అలాగే మనం పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలనుకున్నాం, దానికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మన చుట్టుపక్కల ఉన్న కూడా మంచి ఆపర్చునిటీ. అది మనకేంటంటే దానివల్ల కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకోవచ్చు. తర్వాత ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది దొరుకుతుంది. థ్రెట్స్ అంటే మన చేతిలో ఉండవు, బయటివి. అంటే మనకి కొంచెం ఎకనామిక్ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఏదైనా కారణం వల్ల ఆగిపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేవి మన చేతిలో ఉండవు, అవి వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇది కూడా ఒక అనాలిసిస్ గా తీసుకొని మన స్ట్రెంగ్త్స్ ని మరింత ఇంప్రూవ్ చేసుకొని వీక్నెస్ ని కౌంటర్ చేసుకుంటూ దాన్ని ఎలా అయితే ఈ వీక్నెస్ ని మనం స్ట్రెంగ్త్ గా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తీసుకుంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అని ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తారు. అయితే వీటి కోసం మనకి ఇవి చూస్తే బ్రాడ్గా చూస్తే చాలా సముద్రం లాంటిది, అందులో ఈత కొట్టడం చాలా కష్టం. కానీ ప్రతి జాబ్కి కూడా ఒక సిలబస్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ అయ్యే ముందు మనం ఏం చేయాలంటే బేసిక్స్ అనేవి ఖచ్చితంగా వంట పట్టించుకోవాలి. ఎలా 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు CBSE బుక్స్ కానీ ఒక సిస్టమేటిక్గా చదివి ఒక నోట్స్ కానీ తయారు చేసుకుంటే మనకి ఖచ్చితంగా బేసిక్స్ అనేవి అర్థమవుతాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ చదివాం కదా చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చదవడం ఏంటి, టైం వేస్ట్ అనుకుంటారు. కానీ చిన్నప్పుడు చదివింది వేరు, ఏదో ప్రెషర్లో చదువుతాం, టీచర్ తిడతాడేమని చదువుతాం, లేకపోతే మనకి బట్టి పడతాం. కానీ ఇక్కడ అలా కాదు, ఇప్పుడు చదివేది ఏంటంటే ఒక పర్పస్తో చదువుతున్నాం కనుక అది మైండ్లోకి ఎక్కుతుంది. బేసిక్స్ తెలియడం వల్ల మనకేంటంటే
కొన్ని తెలియని క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫోబియా అంటే భయం, హైడ్రో అంటే వాటర్, హైడ్రోఫోబియా అంటే వాటర్ అంటే భయం. అలా కొన్ని పదాలతో ఈ ఫోబియాని యాడ్ చేయడం వల్ల వచ్చే పదాలు, అంటే ఒక పదం ఎలా డెరైవ్ అయింది మనకి ఈ బేసిక్స్ వల్ల తెలుస్తాయి. అలాగంటే మనకి బేసిక్స్ తెలియటం వల్ల, అంటే మ్యాప్ని పెట్టుకొని చూడడం వల్ల ఒక్కొక్క రాష్ట్రం చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఇంకే రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ఏం పండుతుంది, దీనివల్ల అంటే మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట. అలాగే బేసిక్స్ వస్తే దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒక్కోసారి మనం అది చదవకపోయినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి బేసిక్స్ అని కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ మనకి అవకాశం లేనప్పుడు కొన్ని స్టాండర్డ్ పబ్లిషర్స్వి బుక్స్ ఉంటాయి, వాటిని మనం తీసుకొని కూడా బేసిక్స్లో పట్టుని సాధించవచ్చు. అలాగే మన సబ్జెక్ట్ని ఏంటంటే ఫర్దర్ క్లాసిఫై చేసుకోవాలి. అంటే టైం పెట్టుకుంటూ చాప్టర్ వైజ్ ఒక్కొక్క చాప్టర్కి ఎంత టైం ఇచ్చి దాన్ని సబ్ డివైడ్ చేసుకోవటం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట. అంటే మెజరబుల్ కూడా చూడొచ్చు మనం, ఎంత ఈ టైంలో ఎంత చేయగలిగా, ఇంకెంత ఉంది, దానికి టైం సరిపోతుందా లేదా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని మనం సబ్జెక్ట్ని సబ్ డివైడ్ చేసుకోవాలి. ఒకసారి నేను డిప్లొమా ఇన్ రైల్ ట్రాన్స్పోర్ట్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినప్పుడు ఇంచుమించు ఒక 1500 పేజీల బుక్ ఒకటి పంపించాడు, 1 year కోర్సు. చూశాక భయం వేసింది, వదిలేసా. కానీ 1 month ఉంది, అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టాలని వచ్చినప్పుడు చూస్తే 1 monthలో చేయగలమా లేదో నాకు భయం పుట్టింది. కానీ ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేశాను. తర్వాత ఏమైందంటే 12 సబ్జెక్టులని కూడా మొత్తం బుక్ని చింపేసి చిన్నవి అయ్యాయి. 12 సబ్జెక్టులుగా విడగొట్టాక చాలా తక్కువ వచ్చింది, 100 పేజీల లోపు ఒక్కొక్క బుక్ వచ్చింది అనమాట. అది వచ్చిన తర్వాత అంటే సైకాలజీ ఎలా ఉంటుంది చూడండి, ఆ చిన్న బుక్సే కదని ఒక్కొక్క 2 days 3 days రోజుల్లో ఒక్కొక్క బుక్ కంప్లీట్ చేసిన రోజులు 100 pages, కానీ మొత్తం చూసేసరికి చాలా ఎక్కువ అనిపించింది. కాబట్టి మనం సబ్ డివైడ్ చేయడం వల్ల బెనిఫిట్ అది అనమాట. తర్వాత మనం ఎక్రోనిమ్స్ అనేవి తయారు చేసుకుంటే చాలా బాగా పనికి వస్తుంది. కొన్ని విషయాలు గుర్తుండవు, అప్పుడు ఎక్రోనిమ్స్ అనేవి గుర్తు చేసేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్మార్ట్ టెక్నిక్ అన్న SMART, అవి ఎక్రోనిమ్స్ అనమాట. ఒక మీనింగ్ వచ్చిన స్మార్ట్ అనేది, అంటే స్మార్ట్గా గోల్ని ఎంచుకోవాలని. కానీ అక్కడ విడదీస్తే సెపరేట్, ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి అలా ఎక్రోనిమ్స్ అనేవి రాసుకోవాలి. మా చిన్నప్పుడు ఒక టీచర్ చెప్పారు, దిక్కులు అష్టదిక్కులు అంటే తూ, ఆదానై, పావా, వి అని. అది బైహార్ట్ చేస్తాం, ఈ రోజుకి కూడా గుర్తుంది. ఆ దిక్కులు దాని ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అది చాలా ఈజీ, మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతే ఒకసారి ఇంకా జన్మలో మర్చిపోవడం అంటూ ఉండదు. అలాగే ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది ABCD అని ఉంటాయి. అందులో మనకి ఒక 2-3 తెలుసు, మన కౌన్ బనేగా కరోడ్పతిలో ఇస్తూ ఉంటారు. అలా అనమాట ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి A తెలుసు, B తెలుసు, CD తెలియదు. అక్కడ ఏంటంటే కొద్దిగా లాజిక్ వాడి అందులో Cని Dని ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేసి పెడితే ఒక్కోసారి అది క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది రావాలంటే మనకి బేసిక్స్ అనేవి అవసరం. ఆ తర్వాత ఏం చేస్తాం, మన బేసిక్స్ తర్వాత కరెంట్ అఫైర్స్కి రెగ్యులర్గా మన న్యూస్ పేపర్స్ అని, అలాగే మ్యాగజైన్స్ అని, తర్వాత ఇప్పుడు ఆన్లైన్ వచ్చే అంత ఆన్లైన్లో విపరీతమైన మెటీరియల్ దొరుకుతుంది. మన చుట్టూ ఏం జరుగుతుంది రోజు అని తెలుసుకుంటే మనం ఈ ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యి మన గోల్ని చేరుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఆల్ ది బెస్ట్.